కర్ల రాజేష్ లాక్ అప్డేట్ పట్ల సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడటం చాలా దారుణమైన విషయమన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణ మాదిగ రిమాండ్ రిపోర్టు తప్పులు తడాకగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ లాక్ అప్డేట్ పట్ల స్థానికంగా ఉన్న ఎస్ఐసిఐతో పాటు మరికొందరు హస్తం కూడా ఉందన్నారు. ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్తో దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలని, గతంలో మరియమ్మ లాకప్ డెత్ పై రాతంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కారణం ఏంటంటే సూపరింటెండెంట్తో మాట్లాడిన దాని ప్రకారం మేము భావిస్తున్నాం అక్కడ ఏదో చిత్రహింసలు జరిగినాయని మేము అనుకోవట్లేదు. కానీ చిత్రహింసలు గురై రావడం వల్ల ఆయన సకాలంలో వైద్యం అందించడంలోనూ లేకపోతే అక్కడ వైద్యం అందించడంలో కొంత ఇక్కడ లోటు ఉన్నది. లోటుకు జైలు అధికారులే కాదు, జైలు శాఖ కూడా బాధ్యత వహించాల్సి వస్తాయి. కారణం ఏంటంటే జైల్లో ఖైదులు ఇది ఉమ్మడి ఖైదు ఉన్నట్టున్నది. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు కదా. సెంట్రల్ జైల్లో ఉండబడే ప్రాథమిక చికిత్స కేంద్రాలు సబ్ జైల్లో లేవు. సబ్ జైలు అంటారు కదండి. ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఏదన్నా తలనొప్పి లేచినా ఆడ ట్రీట్మెంట్ ఇస్తారు, ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఆడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఏళ్ళ నొప్పో కాళ్ళ నొప్పో ప్రాథమిక వైద్యం సంబంధించింది అంటాం కదా మనం. ప్రాథమికంగా వైద్యం అందించడానికి ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయి. కానీ అదే ఏర్పాట్లు అందులో 50% కాదు, 10% కూడా ఇక్కడ లేవు. ఇదే కాదు, సబ్ జైల్లో ఇక్కడ లేవని అంటే అర్థమవుతుంది.